నా తమ్ముల దళితుల్లో మొత్తం కులాలన్నీ వర్గీకరణ కోరుకుంటున్నాయి, ఒక స్వార్థపర వర్గం తప్ప. కమిషన్లన్నీ వర్గీకరణ కోరుకుంటున్నాయి. ఈ తెలుగు నేల మీద ఉన్నప్పుడే అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. దేశంలో ఉన్నప్పుడే ప్రధాన పార్టీలన్నీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. నా దగ్గర వర్గీకరణ సమర్థిస్తూ ప్రతి పార్టీ రాష్ట్రం లేకుంటారు. నేను అందరి దగ్గర పోయినా. కేసీఆర్ తో యుద్ధం చేస్తున్నా, కేసీఆర్ తో లేఖ రాశాను. నేను ప్రధానమంత్రిగా పనిచేసిన దేవగౌడ గారు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశారు. నేను లాలూ ప్రసాద్ దగ్గర పోయి వర్గీకరణ సపోర్ట్ చేశారు. నేను శరద్ యాదవ్ దగ్గర పోయి వర్గీకరణ సపోర్ట్ చేశాను. నేను శరద్ పవార్ దగ్గర పోతే వర్గీకరణ సపోర్ట్ చేశాను. సిపిఐ పార్టీ పెద్దలు బర్ధన్ గారు సిపిఐ పార్టీ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి ఉన్న సమయంలో ఆయన సపోర్ట్ చేశారు. ఇప్పటికీ సిపిఐ 100% అండగా నిలబడుతూ ఉంటారు. సిపిఎం పార్టీ ప్రకాష్ కారత్ నుంచి మొదలుపెట్టి మొన్న చనిపోయిన సీతారాం యేచూరి వరకు వర్గీకరణ సపోర్ట్ చేశారు. నేను శివసేన దగ్గరికి పోతే శివసేన సపోర్ట్ చేసింది. నేను అస్సాం గణ పరిషత్ దగ్గర పోతే అస్సాం గణ పరిషత్ సపోర్ట్ చేసింది. నేను బీజేపీ దగ్గర పోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కర్ గారు సపోర్ట్ చేశాడు. వర్గీకరణ జరగాల్సిందే అని. జార్ఖండ్ మన నేత గిరిజన బిడ్డ శిబు సోరెన్ దగ్గర పోతే ఆయన లేఖ రాశారు. అకాలి దగ్గర పోతే అకాలి దళాలు లేఖ రాశారు. అజిత్ సింగ్ దగ్గర పోతే అజిత్ సింగ్ వర్గీకరణ కోరుకున్నాడు. ఇది రాసింది అసదుద్దీన్ గారు రాసిన లేఖ. అప్పుడు పిసిసి అధ్యక్షుడు మన సోదరుడు బలహీన వర్గాల నాయకుడు టి శ్రీనివాస్ ఆయన లేఖ. అప్పుడు ముఖ్యమంత్రి రోషయ్య వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అప్పుడు ప్రజారాజ్యం ప్రభావం ఉన్నది చిరంజీవి లేఖ రాశారు. అప్పుడు జయప్రకాష్ నారాయణ పార్టీకి అధ్యక్షుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన లేఖ రాశారు. ఈ దేశంలో మెజారిటీ పార్టీలు వర్గీకరణ సపోర్ట్ ఆయన మేము వినము అంటారు అంతే. వీళ్ళు రక్తం తాగడం మారిన పులి నీతులు మనం ఎన్ని చెప్పినా దీనం. దాన్ని ఓడించడం తప్ప ఇంకో పరిష్కారం లేదు. దాన్ని ఓడించడం తప్ప ఇంకో పరిష్కారం. మీ అన్నగా చెప్తున్నా నేను, ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థలు 3 ప్రధానంగా అనుకుంటే ఈ దేశ ప్రథమ పౌరుడు మన రాష్ట్రపతి అంట. రాష్ట్రపతి దళితుడై ఉండి కూడా వర్గీకరణ సపోర్ట్ చేశాడు. వర్గీకరణ న్యాయం అని చెప్పి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ 99 డిసెంబర్ 2వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ న్యాయం కోసం జరగాల్సిందని చెప్పి సపోర్ట్ చేశాడు. అప్పుడే వర్గీకరణ జరిగింది. రాష్ట్రపతి దళితుడైనా వర్గీకరణ సపోర్ట్ చేసినా మేము ఒప్పుకోమని అంటారు. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రులు, కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రులు నేను మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళా. ప్రధానమంత్రులు నేను మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళా. నేను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని రాజకీయ పక్షాలు సురవరం సుధాకర్ రెడ్డి గారితో సహా అన్ని రాజకీయ పక్షాలు వెంబడి పెట్టుకొని పోతే ఖచ్చితంగా వర్గీకరణ జరగాల్సిందని చెప్పి కమిషన్ కూడా ఉషామేర్ కమిషన్ ఇచ్చింది. అతనే ప్రధానమంత్రుల మాటలు లెక్క చేయరు. మొన్నటికి మొన్న దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చి ఎస్సీ వర్గీకరణ న్యాయం మీకు అండగా నిలబడతామంటే ప్రధానమంత్రి ఎవరు వర్గీకరణ చేయడానికని వీళ్ళు మాట్లాడతారు. వారు ప్రధానమంత్రుల మాటలు కూడా లెక్క చేయరు. వాళ్ళు ప్రధానమంత్రుల మాటలు కూడా లెక్క చేయరు. వాళ్ళు రాష్ట్రపతి నిర్ణయాలు పట్టించుకోరు. వాళ్ళు ప్రధానమంత్రుల నిర్ణయాలు పట్టించుకోరు. వాళ్ళు కమిషన్ నిర్ణయాలు పట్టించుకోరు. సమాజ అభిప్రాయాన్ని పట్టించుకోరు. మేము దోసుకుంటాం అంతే, మేము దోసుకుంటాం అంతే. ఈ దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు బాస్ చీఫ్ జస్టిస్ గౌరవ
చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 జడ్జీలు 6 జడ్జీలు ఎస్సీ వర్గీక న్యాయమే రాష్ట్రాలే చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టం చేసింది. దీన్ని కాదని రివ్యూ పిటిషన్లు 32 మంది ఎత్తే తెలుగు నేల మీదనే మాలకు 16 మంది వేశారు. ఆ రివ్యూ పిటిషన్లు 7 జడ్జీలు కొట్టేశారు. వర్గీకరణ సమర్థించే కాడ 6 జడ్జీలు ఉన్నారు. తీర్పు అప్పుడు ఆగస్టు 1 వ్యతిరేకించే కాడ ఒకరు ఉన్నారు. కానీ రివ్యూ పిటిషన్ అయితే మాత్రం ఆ 7 మొత్తం దాన్ని వద్దు, ఇక రివ్యూ లేదేం లేదని చెప్పి 7 రద్దు చేశారు. ఆ రివ్యూ పిటిషన్లు కూడా మళ్ళా రద్దయిన తర్వాత కూడా ఫైనల్ గా క్యూరేటివ్ పిటిషన్ ఒకటి వేశారు. ఆ క్యూరేటివ్ పిటిషన్ ఇప్పుడు వచ్చిన చీఫ్ జస్టిస్ దాన్ని రద్దు చేశాడు. ఆయన మేము లెక్కలు చేయం, మాకు ఎవరు ఈ దేశంలో మేము అడ్డుకొని తీరుతామంటారు. నేటి సిచ్యువేషన్ వాళ్ళు ఎవరు చెప్తుంటలేరు, దోసుకోవడానికి అలవాటు పడ్డారు. దోసుకోవడానికి అలవాటు పడ్డారు. పౌర సమాజం వర్గీకరణ కోరుకుంటాను, మానేతర దళిత కులాల వర్గీకరణ కోరుకుంటున్నాయి, రాజకీయ పార్టీల వర్గీకరణ కోరుకుంటున్నాయి, కమిషన్లు వర్గీకరణ కోరుకున్నాయి, ప్రధానమంత్రులు కోరుకుంటారు, రాష్ట్రపతులు కోరుకుంటారు, కోర్టులు కోరుకుంటాయి. మేము అడ్డుకొని తీరుతాం అని అంటారు. బలమున్న వాడు బలహీనుడి హక్కులు దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బలహీనమైన మాదిగ వర్గం తరఫున నా సమాజం ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడు గెలవకపోతే గెలవని గారు ఇంకా 100 తరాలైన జాతి బాగుపడదు. నోటికాడు కూడా వచ్చినప్పుడల్లా తీసేస్తుండ్రు, కంచం గుంజుకుంటారు. నోటికాడు కూడు కంచం పెట్టుకొని తింటున్న సమయం గుంజుకుంటారు. ఒక విషయం చెప్తున్నా, తెలంగాణ వర్గీకరణ సోదరులారా, తెలంగాణ ఉద్యమం ఒకసారి విజయం సాధించి మళ్ళీ విజయం కోసం మనం త్యాగాలు చేయాల్సి వచ్చింది. మొన్నటి మన ఉద్యమం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని పోరాటం 69లో జరిగిన ఆ పోరాట ఆకాంక్ష ఆనాడు నెరవేరలేదు. కానీ 369 మంది చంపబడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఆనాడు జరిగిన ఉద్యమంలో ఆనాడు విజయం సాధించలేదు. కానీ 369 మంది చంపబడ్డారు. కానీ 2009 డిసెంబర్ 9 నాడు అందరి త్యాగ ఫలితం వల్ల, అందరి శ్రమ ఫలితం వల్ల, అప్పుడు కేసీఆర్ గారు దీక్ష చేస్తున్న కాలంలో, విద్యార్థి లోకం రోడ్ మీద యుద్ధం చేస్తున్న కాలంలో, సమస్త సమాజం తెలంగాణ అంటున్న సమయంలో అనివార్యంగా డిసెంబర్ 9 రాత్రి తెలంగాణ ప్రకటన వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనుకూలంగా వచ్చిన వెంటనే తెలంగాణ అడ్డుకునే శక్తులు ఎట్లయితే విజృంభించి అడ్డుకునే ప్రయత్నం చేశారో, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఇవాళ వర్గీకరణ అడ్డుకోవడానికి వాళ్ళ విశ్వరూపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి విజయం సాధించినాక ఆ విజయం మన వెనుకపోతే త్యాగాలు ఎట్లా జరిగినా చూశారు. మీరు డిసెంబర్ 9 రాత్రి వరకు మన త్యాగాల సంఖ్య 2-3. నవంబర్ 29 కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేసిన సమయంలో డిసెంబర్ 9 ప్రకటన వచ్చేంత వరకు మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉమ్మడి వరంగల్లో ఒక తమ్ముడు గిరిజన ప్రవీణ్ నాయక్ తమ్ముడు మన చారి ఆ 10 రోజుల్లో చనిపోయింది ఇద్దరు. కానీ విజయం సాధించిన తర్వాత వాళ్ళు అడ్డుకోవడం వల్ల మళ్ళీ డిసెంబర్ 23 ప్రకటన వెనుకపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ సాధించేంత వరకు దాదాపు 1000 మంది పైగా చనిపోయింది. సీమాంధ్ర పలుబడి వచ్చిన విజయాన్ని అడ్డుకున్నదా లేదా? డిసెంబర్ 9వ తారీఖు నాడు వచ్చిన విజయం అనే ప్రకటనను అడ్డుకోని డిసెంబర్ 23తో దాన్ని వెనుకకు నెట్టేశారా లేదా? ఆ వెనుకకు నెట్టేసిన కాలం నుంచి మనం సాధించే నాటికి 1000-1200 బిడ్డలు ప్రాణాలు పోయినాయి. ఇది మనం చూసాం.